నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. దశల వారీగానే మాఫీ అట. వచ్చే నెల 15 నుంచి రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు. మాఫీ కోసం 35,000 కోట్లకు పైగా అవసరమని అంచనా. ఈ సీజన్ రైతు భరోసాకు 10,500 కోట్లు, రైతు బీమా పంటల బీమాకు మరో 4,000 కోట్లు, 2 నెలల్లో 50,000 కోట్ల మేర నిధులు కావాలా. రైతు కార్పొరేషన్ పెట్టి రుణం తీసుకోవాలనే ఆలోచన. నేరుగా బహిరంగ మార్కెట్లలో అప్పులు చేసే యోచన. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టే దిశగా కూడా ప్రతిపాదన. పథకాలు భారం తగ్గించుకునేందుకు పరిమితులు పరిశీలన. రైతు భరోసా కిసాన్ సమాన్ నిబంధనలు వర్తింపు. 5 ఎకరాల పరిమితి, సాగు చేసే రైతులకే సాయం పైన దృష్టి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో, రైతు బీమా విషయంలో మొత్తం కోతలు పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏదో ఒక రకంగా వాళ్ళ యొక్క ఆ బడ్జెట్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు ఆగస్టు 15 దాకా అవసరం ఉంది వాళ్ళకి. ఆయన ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మేరకు పదే ఎంపీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ఉన్న ముఖ్యమైన దేవుళ్లపైన, టెంపుల్స్ పైన ప్రమాణం చేసి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీని ఎట్టి పరిస్థితుల్లో ఎట్ ఏ టైం ఒకే దఫలో మాఫీ చేసి తీరుతాం అని చెప్పిండు, హామీ ఇచ్చిండు. కానీ అక్కడ చూస్తే ఖజానా ఖాళీ. ఏం చేయాలి ఇప్పుడు? ఆగస్టు 15 దగ్గరకు వస్తుంది. అది ఆగదుగా, టైం ఆగిద్దా? ఆగదు. ఇంకా 60 రోజులే, కరెక్ట్గా 60 రోజులు టైం ఉంది. ఇప్పుడు దానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు కావాలి, ఎంత కటింగ్ పెట్టినా కానీ. ఒకవేళ వాళ్ళు అన్నట్టు పిఎం కిసాన్ సమ్మాన్ ఇట్లాంటి నిబంధనలు పెట్టినా ఐటీ కట్టేవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళని కట్ చేసినా కానీ 35,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందట. ఒకవేళ 35,000 25 కోట్లు కావాలన్నా కానీ మొత్తానికి అది 35,000. రైతు భరోసా వాళ్ళు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం మేము, ఒక్కొక్క దాఫాలో 7,500 రూపాయలు వేస్తాం. గతంలో కేసీఆర్ 5,000 వేసిండు, అంటే 2,500 పెంచాలి, 50% పెంచాలి. అక్కడ గతంలో 7,500 కోట్లు ఉండేది, 5,000 ఇచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు 10,500 కోట్లు అవసరం అవుతాయి రైతు భరోసాకి. ఇంకొక రైతు బీమాకి కూడా ఆగస్టులో ప్రతి సంవత్సరం ఎల్ఐసి వాళ్ళకి చెల్లించాలా, ఇన్సూరెన్స్కి పాలసీ పేమెంట్ ప్రీమియం చెల్లించాలా. అది కూడా టైం వచ్చింది ఆగస్టు 15, దాని డెడ్ లైన్ కూడా. ఇవన్నీ చూస్తే దాదాపు 50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. రైతు రుణమాఫీకి 35,000 కోట్లు, 10,500 కోట్లు రైతు భరోసాకి, ఇంకొక 4-5,000 కోట్లు రైతు బీమాకి పాలసీ ప్రీమియం చెల్లించడానికి. మొత్తంగా 50,000 కోట్లు ఇప్పుడు అవసరం. ఇది కాకనే ఇందిరమ్మ ఇళ్ళు మళ్ళా ఉంది, ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ఉంది. పాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవన్నీ బకాయిలు ఉన్నాయి, వీటిని కూడా చెల్లించే అవసరం ఉంది. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం, రేషన్ కార్డు ఉన్న మహిళకి పెన్షన్ రూపంలో అని చెప్పారు. ఇంకోటి పెన్షన్ 2,000 నుంచి 4,000కు పెంచుతూ ఎకాయికి అన్నారు, అది ఉంది. ఇవన్నీ కూడా ఈ ఆగస్టు సెప్టెంబర్ లోపే ప్రక్రియ ప్రారంభిస్తే తప్ప ప్రజల్లో చాలా ఉత్సాహంగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పెన్షన్ పెంచుతారని పెన్షనర్స్, ఎప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారని ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని రేషన్ కార్డులు చూస్తున్నారు. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఆ రేంజ్లో ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టు ఈడ తాయిలాలు లేవు, దానికి తగ్గట్టు ఈడ ఖజానా లేదు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి అయితే దశల వారీగానే రుణమాఫీ చేస్తారట, రైతు కార్పొరేషన్ పెడతారట, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎటు పోయి ఎటు వద్దో మరి. దీంట్లో అసలు రుణమాఫీ దాంట్లో ఏమైనా కఠినమైన నిబంధనలు పెట్టి కొంతమందికే చేస్తారా? పిఎం కిసాన్ సమ్మాన్ వచ్చే రైతులకే రైతు భరోసా అనేది కూడా ఒక లీక్ చేశారు. పిఎం కిసాన్ సమ్మాన్కి ఇచ్చే రైతులకే రైతు భరోసా అంటే కాంగ్రెస్ పార్టీ పైన రైతులు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ నిలదీసే అవకాశం ఉంది నాయకుల్ని. పిఎం కిసాన్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు పిఎం కిసాన్ రాని రైతులు కూడా, చాలా పేద రైతులు కూడా పిఎం కిసాన్లో ఎన్రోల్ కాలే, ఎన్రోల్ తీసుకోవట్లే వాళ్ళు. అప్పట్లో స్టార్టింగ్లో ఎవరు అయితే రైతులు ఉన్నారో వాళ్ళకే పిఎం కిసాన్ ఇస్తారు తప్ప కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న, కొత్తగా పాస్బుక్లు వచ్చిన రైతులకి, చిన్న సన్నకారు రైతులను కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా రాదు అని వీళ్ళు చెప్పే పరిస్థితి. పిఎం కిసాన్ ఒకవేళ నిజంగానే అవి అమలు చేస్తే పిఎం కిసాన్నే లింక్ పెడతారు. ఏది రైతు రుణమాఫీకి రైతు భరోసా కంటే పిఎం కిసాన్ చేసింది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ యొక్క రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ పదే విమర్శిస్తుంది. పదే మేము ఆ రైతు వ్యతిరేక పాలసీలను అమలు చేయం, అదే దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మీరు విమర్శించినప్పుడు దాన్ని ఎట్లా ఫాలో అవుతారు మీరు? పిఎం కిసాన్ అది బీజేపీ ప్రభుత్వం తెచ్చింది, నరేంద్ర మోదీ తెచ్చింది. నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక అన్నారు. రైతు వ్యతిరేకి తీసుకున్న పాలసీని మీరు ఎట్లా ఆదర్శంగా తీసుకుంటారు ఇవాళ అనేది కూడా రైతుల్లో ఆలోచన ఉంది. రుణమాఫీ విషయంలోనూ భారం తగ్గించుకునే మార్గాలపై ప్రభుత్వం ఫోకస్. మొత్తానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో భారం తగ్గించే ప్రయత్నం తప్ప మనం అన్న హామీ ప్రకారం రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఎక్కడ కనపడలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది.
ఇది ఒక వార్త. దీని కట్ ఆఫ్ డేట్ ఈ కూడా ఆలోచిస్తున్నట్ట ఎప్పటి నుంచి ఏందనేది 2018 డిసెంబర్ 12 నుంచి కట్ ఆఫ్ డేట్ తీసుకుంటాడు. అప్పటి నుంచి యువతలు తీసుకునేవాళ్ళు 2018 డిసెంబర్ 12 అంటే ఎందుకు తీసుకుంటారు అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2018 డిసెంబర్ 11 ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. డిసెంబర్ 11 కట్ ఆఫ్ డేట్ అంతకుముందు ఉన్న రుణాలకు సంబంధించి ఉంది కాబట్టి అక్కడి నుంచి యువతలు 2018 డిసెంబర్ 12 నుంచి మొన్న 2023 డిసెంబర్ 7 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి. 2 లక్షల లోపు 2 లక్షల వరకు ఉన్న రుణాలని దాంట్లో కూడా మరి అనేక కఠినమైన నిబంధనలు పెట్టి మొత్తానికి అయితే ఫిల్టర్ చేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఆ ఫిల్టర్లో ఎంత సామాన్య రైతులు బలైతరా ఏది చూడాలి. ఇది ఒక వార్త. నీటిపై ప్రధాని స్పందించాలి. పరీక్షపై చర్చ నిర్వహించి మోదీ నీటి అవకతవకలపై సమాధానం ఇవ్వాలి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదాలు పడినా పట్టించుకోని కేంద్రం. గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల ఆందోళన. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలి. ఎన్డీఏ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసిండు ప్రధానమంత్రికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. నీటిపైన వాస్తవంగా పెద్ద ఎత్తున చర్చ, ఆందోళన జరుగుతున్నాయి, అనుమానాలు రేకెత్తుని, నీటి పేపర్ లీక్ అయింది, రకరకాలు. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు స్పందన లేదు. ప్రధానమంత్రి స్పందించాలి. పరీక్షపై చర్చ అని పదే పెట్టేది కాదు. మరి దీనిపైన ఎందుకు, ఈ పరీక్ష పైన ఎందుకు పెట్టట్లేదు? వాస్తవంగా కరెక్టే అది. ఒక ప్రధానమంత్రి హోదాలో పరీక్షపై చర్చ అని ఆయన సుద్దులు చెప్పేది ప్రధానమంత్రి మోడీ గారు. మరి ఇవాళ ఎందుకు నీట్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్, అది ఎంబీబీఎస్లో మెడిసిన్లో జాయిన్ కావడానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ఎగ్జామ్కి సంబంధించి లీక్ అయిందని పెద్ద ఎత్తున ఆందోళనలు, పెద్ద ఎత్తున పేరెంట్స్లో ఆందోళనలు, విద్యార్థుల ఆందోళనలు ఉంటే కనీసం వాళ్ళని నివృత్తి చేసే ఆందోళనలో అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం కానీ ఒక ప్రధానమంత్రి హోదాలో దానిపైన స్పష్టత కానీ ఇచ్చే ప్రయత్నం చేయట్లే. కాబట్టి ఆయన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లెటర్ రాసిండు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా నష్టం జరిగిందని. దానిపైన అటు ఏపీలో కూడా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎవరు స్పందించట్లే. ఎందుకంటే ఏపీలో కూడా ఉన్నారు నీట్ రాసిన వాళ్ళు. ఏపీలో ఉన్న విద్యార్థులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్పందించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కీలకంగా ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఒక స్పందిస్తే కేంద్ర ప్రభుత్వంలో కదిలకు వస్తుంది. కదిలకు వస్తేనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి స్పందనకి అక్కడ ప్రతిస్పందన బాగా వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో. కానీ ఆయన వైపు నుంచి కూడా స్పందన లేదు. ఎందుకు అనేది తెలియదు. ప్రభుత్వం ఉండొచ్చు ఎన్డీఏ ప్రభుత్వం, కానీ భాగస్వామి పక్షంగా ఆయన అడిగే హక్కు ఉంది, ఆయన మాట్లాడే హక్కు ఉంది. దానిపైన ఆయన మాట్లాడితే సీరియస్నెస్ వస్తుంది, ఆయన మాట్లాడితే పరిష్కారం వస్తుంది, ఆయన మాట్లాడితే దానికి అనుమానాలు తొలగే అవకాశం ఉంది, ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంది. కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, పార్టీ ఉంది, అభిమానులు ఉన్నారు. ఆయన స్పందించాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విద్యార్థులకి ఇంత స్థాయిలో నష్టం జరుగుతున్నప్పుడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షంగా మాట్లాడితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. కౌంటింగ్లో గోల్మాల్. పోలైన ఓట్ల కన్నా లెక్కించినవి ఎక్కువ. 140కి పైగా నియోజకవర్గాల మాయా. పోలైన ఓట్లకు కౌంటింగ్ కుదరలేక 2 నుంచి 3,811 ఓట్ల వరకు వ్యత్యాసం. చాలా సెగ్మెంట్లో తక్కువగాను లెక్కింపు. 5 దశల వరకు ఓటింగ్ శాతం వెల్లడి. విమర్శల తర్వాతే ఓట్ల వివరాలు ఇచ్చిన ఈసీ. లోక్సభ ఎన్నికలపై ది వైర్ సంచలన కథనం. ది వైర్ గతంలో కూడా ఈ కథనాన్ని ఇచ్చింది. ఈ కౌంటింగ్లో గోల్మాల్ జరిగింది. పోలైన ఓట్లకి లెక్కించిన వాటికి తేడాలు ఉన్నాయి. 140 కాన్స్టిట్యున్సీలో, ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి మాయ జరిగింది. 2 నుంచి 3,811 ఓట్లు ఒక్కొక్క దగ్గర తేడా వచ్చినాయట. దీని ప్రభావం తప్పనిసరిగా చాలా సెగ్మెంట్లో పడే అవకాశం ఉందని చెప్పి ద వైర్ అనే ఛానల్ ఒక కథనాన్ని ఇచ్చింది. త్వరలో మద్యం ధరల పెంపట. త్వరలో మద్యం ధరల పెంపు, త్వరలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలపైన బాధుడు కార్యక్రమం మొదలైంది. ఈ జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారట. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి, ధరణికి సంబంధించి అది పెంచడంతో పాటు మందుబాబులకు కూడా ఒక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. మద్యం ధరలు కూడా పెంచుతారట 20 నుంచి 30% వరకు. ఇది
మొత్తానికైతే బాదుడి కార్యక్రమం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. త్వరలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం. ఛార్జీల పెంపు కార్యాచరణపై వ్యాపారుల ఆందోళన, ఇప్పటికే రాష్ట్రంలో రియల్ కార్యకలాపాల్లో స్తబ్దత. ఇది ఆగస్టు 1 నుంచి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారట. ఇది ఒకటి ఆగస్టు 1 నుంచి ప్రజలపైన బాదుడు కార్యక్రమం. ఇంకోటి త్వరలో మద్యం ధరలు కూడా పెంచే ఆలోచనట కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ధరల ప్రస్తావన, లాభ నష్టాలపై అధికారుల బేరీజు, లక్ష్యానికి అనుగుణంగా టార్గెట్లు పెట్టారట. ఇది ఒక వార్త. ఇంకోటి చీఫ్ మినిస్టర్గా బట్టి అట. చీఫ్ మినిస్టర్గా బట్టి చిన్న అక్షరాలతో డిప్యూటీ సీఎం అని అది రాశారు. ఏది బట్టి విక్రమార్క గారికి సంబంధించి బర్త్డే పార్టీ జన్మదినం జరిగింది మొన్న. ఆ జన్మదిన బర్త్డే సందర్భంగా జిల్లా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చోట్ల ఫ్లెక్సీ హోర్డింగ్స్ పెట్టారు ఆయనకు సంబంధించిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. దాంట్లో ఒక దగ్గర బట్టి విక్రమార్క గారు ఆయన సతీమణి నందిని గారికి సంబంధించిన ఫ్లెక్సీ వేసి కింద చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క అని పెట్టారు. చిన్న అక్షరాలతో డిప్యూటీ సీఎం అని పెట్టారు. దానిపైన పెద్ద ఎత్తున కలవరం ఉందట. ఇప్పటికే హైదరాబాద్లో వెలిచిన ఫ్లెక్సీలు కాంగ్రెస్లో కలవరం, ఇప్పటికే రేవంత్ బట్టి మధ్య వివాదాలంటూ ప్రచారం. దానికి సంబంధించి కూడా ఒక వార్తనిచ్చారు. ఆయన సంబంధించిన ఫ్లెక్సీ వేసి నమస్తే తెలంగాణ ఇచ్చే ప్రయత్నం చేసింది. మొత్తానికి అయితే ఇంటర్నల్గా మరి ఏమైనా ఉందో తెలియదు, కానీ ఆ చీఫ్ మినిస్టర్ అనే దాంతో వేయటం వల్ల కొంత చర్చ అయితే నడుస్తుంది. అంటే చీఫ్ మినిస్టర్ అనేది ముఖ్యమంత్రి ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇట్లా వేసారు అనేది. మొత్తానికి కాంగ్రెస్లో కుమ్ములాట్లు ఉన్నాయా అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. వెలుగు పేపర్ చూద్దాం. కేసీఆర్ లేఖపై రేపు సమీక్ష, ఆయన లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తాం, వాస్తవాలు ఏమిటో తేలుస్తాం. జస్టిస్ నరసింహారెడ్డి, బిహెచ్ఎల్ ప్రతినిధులను వివరాలు అడుగుతాం, ఎవరికైనా తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది. విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన పరిణామాలే నేను మీడియాకు చెప్పినా, నా వద్దకు లెటర్ రాకముందే మీడియా కేసీఆర్ రిలీజ్ చేసిండు. లేఖలోని లీగల్ అంశాలను లీగల్ టీం పరిశీలిస్తుందని ప్రకటన. ఇది విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన జ్యుడిషియల్ కమిషన్ వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్. ఆయన కేసీఆర్కి నోటీస్ పంపారు. ఆ కమిషను జూన్ 15లోపు వచ్చి మీరు చేసిన విద్యుత్ కొనుగోళ్ల పైన, మీరు నిర్మించిన విద్యుత్ కేంద్రాలపైన, భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాలపైన వివరణ ఇవ్వాలని చెప్పి, దానికి ముందే ఆయన కొంత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్కి చెప్పిండు మీడియాకి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. కొన్ని విషయాల్ని ఈ ఎంక్వైరీలో ఈ విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన అనుమానాలని ఆయన గుర్తించిన అంశాలను బయటికి ఎక్స్ప్రెస్ చేసిండు. ఎక్స్ప్రెస్ చేస్తూ కేసీఆర్ పైన, గత ప్రభుత్వం పైన కొన్ని అభియోగాలు చేస్తున్నట్టు కేసీఆర్ గారు, మీరు ముందే ఒక జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్గా, ఒక విచారణ అధికారిగా, విచారణ చేసే అధికారి న్యూట్రల్గా ఉండాలి తప్ప మీరు ముందే డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఇచ్చారు, నేనేదో తప్పు చేసినా మా ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అని. కాబట్టి మీరు పక్షపాత ధోరణితో ఉన్నారు కాబట్టి మీరు అసలు ఆ జ్యుడిషియల్ కమిషన్లో విచారణకు అర్హత కాదు, మీరు తప్పుకోవాలి గౌరవంగా అని చెప్పి డిమాండ్ చేసిండు కేసీఆర్. డిమాండ్ చేస్తూ ఒక 12 పేజీల లేఖను రిలీజ్ చేసిండు. ఆ లేఖలో స్పష్టంగా వీళ్ళు అడిగిన వాటికి చాలా వాటికి సమాధానాలు, వివరణ కూడా ఇచ్చిండు. ఆ వివరణతో పాటు ఆయన మీరు తప్పుకోవాలి కమిషన్ నుంచి, మీకు ఆ విచారణ అర్హత లేదు, మీరు పక్షపాత ధోరణితో ప్రభుత్వానికి వంతపడుతున్నారు, ప్రభుత్వం చెప్పిందే మీరు చెప్తున్నారు అని చెప్పి. దీనిపైన పెద్ద ఎత్తుగా చర్చ జరుగుతుంది 2 రోజుల నుంచి. ఎల్ నరసింహారెడ్డి గారు స్పందించిండు. ఆ లేఖను పరిశీలిస్తాం, లేఖలో ఉన్న వివరణలను పరిశీలిస్తాం, దాని తర్వాత నిపుణులతో చర్చిస్తాం, ఏం చేయాలనేది ఆలోచిస్తాం అనేది ఒక రకంగా డిఫెన్స్లో పడది జ్యుడిషియల్ కమిషన్. ఇవాళ కేసీఆర్ 12 పేజీల లేఖను రిలీజ్ చేసి ప్రభుత్వాన్ని, అటు జ్యుడిషియల్ కమిషన్ని డిఫెన్స్లో పడేసిండు. ఒక సంకటమైన పరిస్థితి. ఏం చేయాలి అనేది ఇప్పుడు మరి దాంట్లో ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందుతారా, లేకపోతే ఇంకా వివరాలు కావాలని లెటర్ పంపిస్తారా, పిలుస్తారా అనేది చూడాలి. ఇది ఒక వార్త. ఒక్క టీఎంసీ కూడా కష్టమే, 3 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి దగ్గర లిఫ్టింగ్ కెపాసిటీ. మేడిపండు లెక్క తయారని మేడిగడ్డ బ్యారేజీ డెడ్ స్టోరేజ్ని 3 టీఎంసీల్లోపు కుదించే ఛాన్సు. సీకెంట్ ఫైల్స్పై మరింత భారం పడకుండా రోజుకు 3 టీఎంసీ ఎత్తిపోయొచ్చు అని గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలే. అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకి. బ్యారేజీకి రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమని ఎన్డీఎస్ఏ చెప్పిందట. ప్రాణహితాన్ని రివైవ్ చేయడమే బెటర్ అంటున్న ఇంజనీర్లు. కృష్ణా జలాల్లో సగం వాటా మనకు రావాల్సిందే అని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతుండే 1 టీఎంసీ కూడా కష్టమేనట. గడిచిన కేసీఆర్ ప్రభుత్వం 3 టీఎంసీలు ఎత్తిపోతల ద్వారా ప్రతిరోజు 3 టీఎంసీలు ఎత్తిపోస్తాం, అట్లా ఆ కెపాసిటీతో నిర్మించడం.
మేడిగడ్డ బ్యారేజీ కానీ అన్నారం కానీ సుందిళ్ళ అని చెప్పారు. 3 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కూడా కష్టంగానే ఉంది. అది గొప్పలు చెప్పుకుంటూ కేసీఆర్ తప్ప అందులో ఏం లేదు, ఉట్టిదే అని చెప్పే ప్రయత్నం చేయాలి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కారణాలు చేయడం, కేసీఆర్ ఇట్లా చేయలేదు, మంచి చేయలేదు కాబట్టి ఏదో ఇదైందని చెప్తున్నారు తప్ప మనం ఏం చేస్తున్నాం అనేది 6 నెలలు ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మరి మనం ఏం చేస్తున్నాం, మన ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతుంది? కేసీఆర్ చేసిండు, సరే మంచి చెడు చేసిండు, ఆయన్ని ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టారు. మీరు అది చెప్పాలి తప్ప కేసీఆర్ 3 టీఎంసీలు చేయలేదు, 1 టీఎంసీ కూడా కష్టమే, కేసీఆర్ ఇది చేయలేదు, కేసీఆర్ అది చేయలేదు, అక్కడ అవినీతి, ఇక్కడ అవకతవకలు, అవన్నీ ఒక భాగం. మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు, ప్రభుత్వం అంటే ప్రజలకు పరిపాలన చేయాల్సిన ఒక విభాగం. మీరు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లెక్క ఇన్వెస్టిగేషన్ కోసమే మిమ్మల్ని ప్రజలు ఆడ కూర్చోబెట్టినట్టు చేస్తారు తప్ప ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేయట్లే. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ, ఆరోగ్యశ్రీ సంబంధించి రీఎంబర్స్మెంట్లు కానీ, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. యూనివర్సిటీలలో వీసీలు లేరు, యూనివర్సిటీలు అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, ఉద్యోగాలు క్యాలెండర్ లేదు. 6 నెలలు అయింది. మీరు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో నింపుతున్నారు. 6 నెలలు గడిచిపోయినాయి, దానికి సంబంధించి స్పష్టత లేదు. నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ వదిలేసి కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు ఇదే చెప్తే, కేసీఆర్ ఇవన్నీ చేసినందుకే కదా మిమ్మల్ని ఎన్నుకుంది. ప్రభుత్వంలోకి మిమ్మల్ని తీసుకొచ్చింది దేనికి? కేసీఆర్ చేసిన తప్పులో, కేసీఆర్ చేసిన లోపభూయిష్టమైన విధానాల వల్లనే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు అనుకోవచ్చు కదా. అందుకే కదా మీరు ప్రజలకు పనిచేసే వ్యవహారం చేయాలి తప్ప ఇంకా టైం పాస్ చేస్తే 6 నెలలు గడిచినప్పటికీ కేసీఆర్ మీద తొక్కాలు వేస్తూ మీరు టైం పాస్ చేసే కార్యక్రమం చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉండరు. 1500 కోట్ల గొర్రెలు కాగితాలపైనే పేపర్ గ్రౌండింగ్, రీసైక్లింగ్ దందాతో భారీగా అక్రమాలు. వీటి ద్వారానే స్కీమ్ నిధుల్లో 30% దుర్వినియోగం. మొత్తం 2500 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగినట్టు కేంద్రానికి తప్పుడు లెక్కలు. ఈ గొర్రెల స్కామ్ 1500 కోట్లట. 1500 కోట్ల గొర్రెలు కాగితాలపైనే ఉన్నాయట, కానీ ఎక్కడ నిజం కూడా ఎక్కడ గొర్రెలు తీసుకున్న వాళ్ళు మాంసం ఉత్పత్తి చేసింది లేదు, గొర్రెలు పెంచింది లేదు, ఆ గొర్రెల సంఖ్య పెరిగింది లేదు. ఇవన్నీ కాగితాల మీద లెక్కల మీద ఉన్నాయి తప్ప అదంతా ఒక పెద్ద గోల్మాల వ్యవహారం. ఇది వెలుగు సంబంధించి ఈనాడు చూద్దాం. కేసీఆర్కి న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది. విద్యుత్పై అసెంబ్లీలో న్యాయ విచారణ కోరిందే భరోసా. ఇప్పుడు కక్ష సాధింపు అనే వారిది అవగాహన రాహిత్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలు. కేసీఆర్కి న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది. అసెంబ్లీలో చర్చ జరిగేటప్పుడు ఏ విచారణకైనా మేము సిద్ధం వేసుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. దాని ప్రకారం మేము జ్యుడిషియల్ కమిషన్ వేసినాం, కానీ దాన్ని తప్పుపడుతుండు, ఈ లేఖలు రాస్తుండు అని చెప్పి కేసీఆర్కి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేనట్లుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతుండు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై జ్యుడిషియల్ విచారణకు రాబోమని ఎవరైనా అంటే వారి గురించి న్యాయవ్యవస్థ చూసుకుంటుంది. జస్టిస్ నరసింహారెడ్డి అనుభవం కలిగిన వారు. నేను చెప్పిందే వేదం శాసనం, విచారణకు హాజరు కాము అని కేసీఆర్ అంటున్నారంటే ఆయనకి న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదని భావిస్తున్నాం. విచారణకు ఆదేశించిన వరకే ప్రభుత్వం పని, ఆ తర్వాత మాకు సంబంధం ఉండదు. ఎలా విచారిస్తారు, ఎవరిని పిలుస్తారు అనేది మాకు తెలియదు అని ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తూటికుంట్లలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ కమిషన్ ముందు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ చెప్తున్నారని విలేకరులు ప్రస్తావించగా బట్టి విక్రమార్క చెప్పినారు. విచారణకు వేయటం వరకే మా బాధ్యత, అది విచారణ ఎట్లా చేయాలి, ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు అనేది కమిషన్ చూసుకుంటుంది. ఇదంతా ప్రభుత్వానికి కూడా తెలుసు. ఈ విచారణతోనే అయ్యేది లేదు, పోయేది లేదు. ఈ జ్యుడిషియల్ కమిషన్తో ఏమీ కాదు. అంటే ప్రభుత్వానికి ఆదా కాదు. ప్రభుత్వం ఏదైతే చెబుతుందో, గడిచిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు జరిగిన, పెద్ద ఎత్తున లక్షల కోట్లు, 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అని అన్నారు. ఒక్క సింగిల్ పైసా కూడా ఈ జ్యుడిషియల్ కమిషన్ రికవరీ చేయలేదు. స్పష్టం, దాంట్లో డౌటే లేదు. ఒక సింగిల్ పైసా కూడా రికవరీ చేయదు. ఇదంతా టైంపాస్. ఆ జ్యుడిషియల్ కమిషన్ ఖర్చు దనగా, ఈ పేపర్లో రాయటం దనగా, మీడియా టైం వేస్ట్ తప్ప ఎక్కడ కూడా ఎవరిని లోపటేసేది ఉండదు, ఎవరి దగ్గర నుంచి రికవరీ చేసేది ఉండదు. ఇది ఏమైనా ఉంటే రాజకీయ కక్ష సాధింపుల కోసం అరెస్టులు, లేకపోతే కాగితాలు పంపడం, నోటీసులు పంపడం, బదనాయం చేసే, తుక్కా చేసే ప్రయత్నం తప్ప ఎక్కడ 1 రూపాయి బయటికి రాదు. అది తెలుసు. అది బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. మాది కమిషన్ విచారణ వేయటం వరకే మా పని, కానీ అందులో ఏం తేలిద్ది, ఎవరిని విచారించాలి, ఎట్లా చేయాలనేది మా పని కాదని ఆయన చేతులు దులిపే కార్యక్రమం ఒక రకంగా చెప్పినట్టే. ఇలా
ఆ ఇండికేషన్స్ అర్థమవుతున్నాయి. కాబట్టి కేసీఆర్ సహకరిస్తాడా, కేసీఆర్ సహకరించడా, సహకరిస్తే ఏమి ఆదా చేస్తుంది, గవర్నమెంట్కి ఏమవుతుంది అనేది అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఏమి వచ్చేది ఉండదు. కేసీఆర్ నుంచి సింగిల్ పైసా రాబట్టలేరు, ఆఫీసర్ల నుంచి సింగిల్ పైసా రాబట్టరు. ఎందుకంటే రికార్డెడ్గా ఉంటుంది ఆడ తేలేదు లేదు మనలేదు. ఇది రాజకీయం కోసం భవిష్యత్తులో ఎన్నికలలో ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది తప్ప దీంట్లో ₹1 కూడా ప్రభుత్వానికి వనకూడే అవకాశమే లేదు. ఇది ఈనాడుకు సంబంధించి. దిశ చూద్దాం. భూ ప్రక్షాళన ఇయర్ ప్లాన్ అట, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు, నిశిత పరిశీలన తర్వాత అమలు, ముందు ధరణి పోర్టల్కి చికిత్స, కొత్త 66 యాక్ట్ రూపకల్పన, మళ్లీ రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ, మండల డివిజన్ స్థాయిలోని సమస్యల పరిష్కారం అయ్యేలా వ్యవస్థలు, అప్పీల్ వ్యవస్థల ఏర్పాటుకు ప్లాను, రెవెన్యూ కోడ్కు రూట్ మ్యాపు, చట్టం రూపొందించే బాధ్యత నిపుణులకు, త్వరలోనే ప్రభుత్వం వద్దకు డ్రాఫ్టు. మళ్ళా కొత్త కథ మొదలైంది. ఆయన ఉన్న రూల్, ఆయన ధరణి అద్భుతం, దేశంలో ఎక్కడ లేదని కేసీఆర్ మొత్తుకున్నాయి. అసలు బ్యాంకులో డబ్బులు తీసుకున్నట్టే మనం ఉంటుంది. బ్యాంకులో మీ ఖాతాలో ₹1000 తీసుకుంటే ₹1000 కట్ అయ్యి మిగతా బ్యాలెన్స్ చూసినట్టు భూమి అమ్మినోడికి కూడా అట్లా కనపడింది. భూమి కొనుక్కున్నోడికి వెంటనే పాస్బుక్లో ఎంట్రీ అయిపోద్ది, బుక్ అవుతుంది. ఇవన్నీ జరిగినాయి వాస్తవంగా. అవి జరుగుతూ కొన్ని మంచి అయితే జరిగింది ధరణితోని. దాంతోపాటు కొన్ని లోపాలు, కొన్ని అవకతవకలు ఉన్నాయి. కానీ ఆ లోపాలపైన కమిటీ చేసి ఆ లోపాలను సరిదిద్దే కార్యక్రమం చేయాలి తప్ప మళ్ళా ఒక కొత్త చట్టం తెస్తాం మేము, మళ్ళా కొత్త 66 చట్టం అట, మళ్ళా ప్రక్షాళన అట, మళ్ళీ మొదటి కొద్ది, మళ్ళీ వీళ్ళు 5 ఏళ్ళు అయ్యాక వీళ్ళు పోయారనుకో కొత్తోడు వస్తాడు, మళ్ళీ ఆయన ఒక చట్టం, మళ్ళీ ఆయన ఒక ప్రక్షాళన. ఇది రైతులతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు మొత్తానికి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. ఇప్పుడు ధరణిలో కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి, కొన్ని 1-2 చెడ్డ పనులు ఉండొచ్చు, కొంత లోపాలు ఉండొచ్చు, కొంత రైతులు ఇబ్బంది పడే సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలపైన ప్రక్షాళన చేయాలి తప్ప మొత్తం చట్టాన్ని మార్చేస్తామంటే మళ్ళీ మొదటికే వద్దు కదా. ఇక కొత్త 66 చట్టం అంట, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు. ఓకే, బాగానే ఉంది. నిశ్చిత పరిశీలన తర్వాత ముందు ధరణి పోర్టల్కి చికిత్స చేయండి, వాస్తవం. మళ్ళీ కొత్త 66 చట్టం ఏంది, కొత్త 66 చట్టం అట రూపకల్పన చేస్తారట. ఈ ధరణి బాధి కథ, మళ్ళా రెవెన్యూ కోర్టులు పునరుద్ధరణ, మండల ఇది బాగానే ఉంది. రెవెన్యూ కోర్టులు పెట్టండి, మండల డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కోర్టులు పెట్టండి, తప్పులేదు. కానీ ప్రక్షాళన చేయాలి. కానీ మొత్తం చట్టాన్నే మార్పు చేసి ధరణిని తీసిపోయి ఇంకో దగ్గర పెట్టి మొత్తం కొత్తది ఏది చేస్తారంటే ఇదంతా మళ్ళీ ప్రజలకు అలవాటు కావాలి, ప్రభుత్వానికి అధికారులకు అలవాటు కావాలి. మళ్ళీ ఇది అలవాటు అయ్యేలోపు 5 ఏళ్ళు గడుస్తాయి. 5 ఏళ్ళు గడిచాక ప్రభుత్వాలు ఉండొచ్చు, మారచ్చు. మారిన తర్వాత మళ్ళీ మేము కొత్తది తెస్తాం, మేము ఎవరైతే వాళ్ళకే అధికారం ఇచ్చిందే, మాకు ఇది ప్రజలతోనే రైతులతో ఆడుకోవడానికి అనే పద్ధతిలో ప్రభుత్వం చేస్తున్నట్టుంది తప్ప నిజంగానే రైతుల సంక్షేమం కోసం, రైతులకి మేలు చేయాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరి చేయాలి తప్ప మొత్తం వ్యవస్థనే తీసి చాప కింద చుట్టి కొత్తది తెస్తాం అంటే మళ్ళీ కొత్తోడు వచ్చినప్పుడు కూడా ఇదే కథ. ఇది ఒక వార్త. గెలిచే స్థానాల్లో ఎందుకు ఓడిపోయాం, మహబూబ్నగర్, మెదక్కు, చేవెళ్ల స్థానంలో విజయమని సర్వే నివేదికలో పొరపాటు ఎక్కడ జరిగింది అని కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేసుకుంటుంది. పొరపాటు ఎక్కడ జరగలే. ఇగో మీ కథలు ఇవన్నీ టైంపాస్ వ్యవహారాలు చేసి జ్యుడిషియల్ కమిషన్లు, శ్వేత పత్రాలు, ఈ పత్రాలు, ఆ పత్రాలు అని ప్రజలు ఏది కోరుకున్నారో అది చేయకుండా మీకు నచ్చింది మీరు చేసుకుంటా, ప్రజలు కోరుకున్నది ఏంది, మీ నుంచి పెన్షన్ 2000 నుంచి 4000కి పెరిగిద్దని, 2500 మహిళలకు వస్తాయని, ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు వస్తుందని, గ్యాస్ సిలిండర్లు వస్తాయని, 500 రూపాయలకి ఉచిత కరెంటు వస్తుందని, ఇంధనం ఇళ్ళు వస్తాయని, 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపు వస్తాయని ఇవన్నీ కోరుకుంటే కేసీఆర్ ఇది చేయలేదు, కేసీఆర్ అది చేయలేదు, అందులో ఈ లోపం ఉంది, ఈ లోపాలు కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కింద మిమ్మల్ని ఎన్నుకోలే, ప్రభుత్వం కింద ఎన్నుకున్నారు. కానీ మీరు ప్రభుత్వం లెక్క వ్యవహరించకుండా ఒక విచారణ సంస్థ లెక్క వ్యవహరిస్తూ గడిచిన ప్రభుత్వం పైన కారణాలు చేస్తూ వాళ్ళపైన తప్పులు నెపం మోపే ప్రయత్నం చేశారు తప్ప ఈ లోపుకోడు వచ్చాయి. ఇక ఎట్లా, ఎందుకంటే అందుకే మీరు చేసే పనుల వలన మీకు ఆ పరిస్థితి వచ్చింది. గెలిచే స్థానాల్లో ఎందుకు ఓడిపోయినా అంటే అందుకే ఓడిపోయారు. మీ చేష్టల వల్ల, మీ ఎత్తుగడల వల్ల, మీరు ప్రజలకు చేస్తానన్న పనులు చేయకపోవడం వల్ల, ప్రజల్లో నమ్మకం పోవడం వల్ల, రైతు భరోసా విషయంగా, రైతు బంధు విషయంలో కానీ డిలే కావటం వల్ల, రైతుల్లో కరెంటు కట్టింగ్లు, రైతు బంధు విషయంలో కేసీఆర్ వేసినట్టు వేయకపోవటం, కేసీఆరే బెటరు రేవంత్ రెడ్డి కంటే, రైతు బంధు టెన్షన్గా పడ్డే టైంకి ఇప్పటికి కూడా రైతు బంధు పడలే చాలామందికి. మళ్ళీ ఇప్పుడు సీజన్ వచ్చింది, 15వ తారీఖు అయిపోయింది జూను, ఇప్పటికీ పడే పరిస్థితి లేదు, ఎప్పుడు పడితే తెలియదు. ఇట్లాంటివి ఉన్నాక ఇంక మళ్ళీ ఎందుకు ఓడిపోయినా అంటే దాంట్లో ఇంకేముంది, అందులో పెద్ద లాజిక్ కావాలన్నా, అందులో పెద్ద లాజిక్ అవసరం లే. మీరు చేసే పనులే మిమ్మల్ని ఓడించినాయి. భవిష్యత్తులో ఇంకా వరస్ట్కి పోయినా ఆశ్చర్యం లేదు.
ఇప్పటికైనా మారి ప్రజలకు మనం ఏం చెప్పినాం, ఏం చేయాలి అనేది ఆలోచించాలి తప్ప ఈ ఆ ప్రతిపక్షంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ లేక అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ లేక కేసీఆర్ పైన విమర్శలు, కేసీఆర్ని తిట్టడం, కేసీఆర్ ఇది చేసి అది కాదు ప్రజలు కోరుకున్నది. కాబట్టి అందుకే ఓడిపోయారు. ఎవరు అభ్యర్థులను గెలిపించలేకపోయారు, కార్పొరేషన్ పదవులు ఇచ్చినా అభ్యర్థులను గెలిపించలేకపోయారు. వారిపై యాక్షన్ తీసుకోవాలని ఏఐసీసీ ఆదేశం అట. కార్పొరేషన్ పదవులు ఇస్తే గెలిపించలేకపోయారని వారిపైన యాక్షన్ తీసుకోవాలన్నారు. మరి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తే మీరెందుకు గెలిపించలేకపోయారు? మీ పైన ఒకటి తీసుకోవాలి యాక్షన్. ఏఐసీసీ ఆదేశించిందట. ఉత్త కార్పొరేషన్ పదవులు ఇచ్చి వాడు ఇంకా అది బాధ్యతలు కూడా స్వీకరించలే. కోడ్ వచ్చింది ఈలోపు 37 మంది కార్పొరేషన్ పదవులు ఇస్తే వాళ్ళ బాధ్యతలు కూడా తీసుకోతాలకి కోడ్ వచ్చింది. వాళ్ళు గెలిపిలేదని వాళ్ళపైన యాక్షన్ అట. మరి మీరు మంత్రులుగా 6 నెలలు ఉంటూ, ముఖ్యమంత్రులుగా 6 నెలలు ఉంటూ అనేక రకాల పదవులు పొంది ఉన్నోళ్ళు మీరేమనుకోవాలా? ముఖ్యమంత్రిగా ఉన్న మహబూబ్ నగర్లో ఓడిపోయింది, మెదక్లో ఓడిపోయింది, ఇట్లా ఓడిపోలే. నిజామాబాద్లో ఓడిపోయింది, ఆదిలాబాద్లో ఓడిపోయింది, కరీంనగర్లో ఓడిపోయింది, మల్కాజ్గిరి, సికింద్రాబాదు, స్వయాన ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి ఉన్న జిల్లా ఓడిపోయింది. మరి దానికి ఏమన్నా ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు అనేది వాస్తవంగా ఒక రకంగా లాజిక్. అది ఇది ఎందుకు ఓడిపోయినా అంటే మీ ఓవర్ యాక్షన్ వల్ల ఓడిపోయారు. ఇంకోటి సీఎంఆర్ఎఫ్ గడువు డబుల్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్ట. దరఖాస్తుల అప్రూవల్ టైం ఏడాదికి పెంపు. ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్కి దరఖాస్తుల అప్రూవల్కి 6 నెలలు గడువు ఉండేది, దాన్ని సంవత్సరం చేయాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఇదంతా వ్యవహారం వచ్చి కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి చాలామంది పేషెంట్స్కి సంబంధించి బిల్స్ అట్లా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అటు అప్లై చేసుకోలేదు కాబట్టి టైం ల్యాప్స్ అవుతుంది కాబట్టి 6 నెలల నుంచి సంవత్సరానికి పెంచారట. ఇది మంచిదే. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ కొంత అవగాహన లేక కొంత డిలే కావటం, హాస్పిటల్లో బిల్లు లేకపోవడం కొంత డిలే అవుతుంది. 6 నెలలు టైం బౌండ్ పెట్టడం వల్ల 6 నెలల దాటి అప్లై చేసుకునే అవకాశం కోల్పోతున్నారు పేద ప్రజలు. ఇది డబుల్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ప్రభుత్వం కూడా సీఎంఆర్ఎఫ్ డబుల్ చేయడానికే టైం డబుల్ చేయడానికి సానుకూలంగా ఉందట. ఇది ఒక వార్త దిశకి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. మండల్లో ఆకర్షట మొదలుపెట్టింది. మండల్లో ఆకర్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి, కనీసం 14 మందిని చేర్చుకునేందుకు ప్రయత్నాలట. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్సు. మండలి శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది, కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 14 మందిని ఇందులోకి మార్చడానికి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందట. ఆకర్ష్ మండలి అని పెట్టారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్. ఆయన పైన బీఆర్ఎస్ పార్టీ కొంత అసంతృప్తి ఉంది. ఆయన పైన అవిశ్వాసం పెట్టాలని ఒక ప్రయత్నం, ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే ఆయన కొంత కాంగ్రెస్కి ఫేవర్గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కుమారుడు కూడా జాయిన్ అయ్యాడు. దానికి సంబంధించి ఆయన పైన అవిశ్వాసం పెట్టే ఆలోచన ఉన్నట్లు కొంత వార్తలు వచ్చినాయి. ఆ విశ్వాసం పెట్టేలోపే మండలి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలను ఒక 14 మందిని ఇందులో జాయిన్ చేసుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుందట. అది ఒక ఆకర్ష, మండలిలో ఆకర్ష అని. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే ఖర్చు చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం పోయినప్పుడు అప్పట్లో మండలిలో కాంగ్రెస్ పార్టీ సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయింది కాబట్టి మొన్నటి వరకు వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా ఆ డేట్లు వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు కాబట్టి అప్పటిదాకా బీఆర్ఎస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ మొత్తాన్ని ఇందులోకి తీసుకునే అవకాశం ఉందట. రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు అట. ఒక్కో కుటుంబానికి 2 లక్షల మాఫీ, ఒకే విడతలో 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. భూమి పాస్ పుస్తకం, రేషన్ను ఆధార్ ప్రామాణికంగా అర్హత. పీఎం కిసాన్ అందని వారికి వర్తింపజేయాలా వద్దా అన్నదానిపై పరిశీలన క్యాబినెట్లో చర్చించి విధానాలు. భూమి పాస్ పుస్తకం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలట, అది అర్హత. దాంతోపాటు పీఎం కిసాన్ రాని వాళ్ళకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రైతులకి. 1 ఎకరానికి సంవత్సరానికి 6,000, 6,000 కూడా 3 దఫల్లో 2,000 ఇస్తారు. ఒక 2,000 ఒకసారి, ఒక 2,000 ఒకసారి, 2,000 ఒకసారి ఎకరానికి కాదు, ఒక రైతుకే అది ఇచ్చే దాంట్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెట్టినప్పుడు ఏదైతే ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు తప్ప కొత్త వాళ్ళని తీసుకోవట్లే. కొత్తగా పాస్బుక్లు, కొత్తగా భూమి కొనుక్కున్న వాళ్ళు, కొత్తగా భూమి వచ్చిన వాళ్ళకి ఎవరిని కూడా ఎంట్రీ చేయట్లే. మరి మీరేం పెడతారు? ఈ పీఎం కిసాన్ అందని వారికి వర్తింపజేయాలా వద్దా అనే క్వశ్చన్ వచ్చిందంటే దీంట్లో కోత కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీలో కోత కార్యక్రమం మొదలుపెట్టి రైతులు
నష్టం చేసే కార్యక్రమం ఇది ఒక రకంగా. పిఎం కిసాన్ ఏంది, మీరు చెప్పింది ఏంది, పిఎం కిసాన్ ఎవడిచ్చి, మోడీ ఇచ్చేది పిఎం కిసాన్. పిఎం కిసాన్ లోపు ఇష్టం, పిఎం కిసాన్ అసలు మోడీ పరిపాలన బాగలేదని మీరు అంటే, మోడీ రైతు వ్యతిరేక అంటే, రైతు వ్యతిరేక అమలు చేసే పిఎం కిసాన్ నిధిని మీరు ఎట్ట ప్రామాణికం తీసుకుంటారు? అంటే పిఎం కిసాన్ ప్రామాణిక తీసుకుంటున్నారంటే మీరు కూడా రైతు వ్యతిరేకి, రైతులకి మంచి చేయాలన్న ఆలోచన లేనట్టే కదా. కాబట్టి రైతులను ఏదో ఒక రకంగా వంచాలి, రైతులను ఏదో ఒక రకంగా మోసం చేసి బయటపడాలనే కార్యక్రమం తప్ప, రైతులకు న్యాయం చేయాలి, రైతులకు మనం అన్న మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనపడ్డట్టు అనిపించలే. రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. పిఎం కిసాన్ వచ్చిన వాళ్ళకి రైతు రుణమాఫీ, పిఎం కిసాన్ వచ్చిన వాళ్ళకి రైతు భరోసా, ఇట్లాంటివి చెప్తే అనుమానాలు రేకెత్తారు. కట్ ఆఫ్ డేట్ కూడా ఒకటి ఫిక్స్ చేస్తున్నట్టు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు లోన్లు తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల మాఫీ. మీరు భూమి పాస్బుక్ అన్నారు, రేషన్ కార్డు అన్నారు, ఆధార్ అన్నారు, అంతవరకు బాగుంది. మళ్ళీ కింద పిఎం కిసాన్ లింక్ ఏంది? ఇందులోనే ఉందో మతలబ్బు. దీన్ని అడ్డం పెట్టి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ప్రజలు గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. మీకు సరైన గుణపాఠం చెప్తారు. మీకు ఎట్లయితే ఎంపీ ఎన్నికల్లో 8కి పడిపోయారు, ఎందుకు ఓడిపోయినా అని మీరు ఆలోచనలు చేస్తున్నారు, ఇగో ఇట్లాంటివి చేస్తేనే ఓడిపోతారు. ఒకవైపు నరేంద్ర మోడీ నరాంతకుడు, రైతులకు వ్యతిరేకి, రైతులను కాల్చి చంపిండు, రైతులను చంపిండు, 700 మంది రైతుల్ని, రైతు వ్యతిరేక చట్టాలపైన ధర్నాలు చేస్తే పట్టించుకోలేదని మీరు ఒకవైపు చేస్తూ, అదే రైతు వ్యతిరేకి ఇంప్లిమెంట్ చేసే స్కీము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, దాన్ని మీరు ప్రామాణికం తీసుకొని దాన్ని మీరు రైతు భరోసాకి, రైతు బంధుకి, రైతు భరోసాకి, రైతు రుణమాఫీకి దాన్ని క్రైటీరియా తీసుకొని ఫాలో అవుతున్నట్టే మీరు మోడీని ఫాలో అవుతున్నట, మీరు ప్రజలకు ఇచ్చిన మాటలను ఫాలో అవుతున్నట అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి